హీరో అజయ్ దేవగన్ 'మైదాన్' సినిమాతో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్‌లో భారత జట్టు యుగోస్లావియా జట్టుతో భారీ తేడాతో ఓటమి పాలవుతుంది. దీనితో అక్కడ పైనుంచి భారత జట్టుపై మీడియా టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచారం చేస్తుంది. దీనితో అసలు ఓటమికి కారణం ఏంటి అనేది జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం అజయ్ దేవగన్ భారత ఫుట్బాల్ ఫెడరేషన్‌కి వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కొత్త ఆటగాళ్లతో మరోసారి తన ప్రయత్నాన్ని ఆరంభిస్తాడు. మరి హైదరాబాద్ నుంచి భారత జట్టు కోచ్‌గా ఎదిగి తను ఏం సాధించాడు? ఈ క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? తదుపరి ఒలింపిక్స్‌లో తాను సిద్ధం చేసిన ఈ టీం ఎలా పెర్ఫార్మ్ చేసింది అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మన దేశం తాలూకా గతాన్ని, తెలియని నిజాల్ని నేటి తరానికి తెలియజేయడం, తెలుసుకోవడం ఎంతో ఆవశ్యకత. అలా వచ్చిన ఎన్నో బయోపిక్ చిత్రాలు కొన్ని చిత్రాలు సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. అలాంటి వాటిలో ఈ చిత్రం తప్పకుండా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అది కూడా స్పోర్ట్స్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో 'మైదాన్' కూడా ప్రత్యేక ముద్ర వేసుకుంటుంది. పలు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ బయోపిక్ చిత్రాలు 'దంగల్', 'ఎంఎస్ ధోని' అలాగే 'చెక్ దే ఇండియా' లాంటి చిత్రాల్లో ఏ రేంజ్ థ్రిల్స్, ఎమోషన్స్ ఉన్నాయో 'మైదాన్‌లో' దీటైన ఎమోషన్స్ కనిపిస్తాయి. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరిని 'మైదాన్' కదిలిస్తుంది. ఆద్యంతం ఆసక్తికరమైన నరేషన్‌తో, హై మూవ్‌మెంట్స్‌తో కొనసాగుతుంది. వీటితో పాటుగా అసలు మన దగ్గర జరిగే అంతర్గత రాజకీయాలు, అంతర్జాతీయ స్థాయిలో మన దేశపు స్పోర్ట్స్ అన్ని విషయాల్లో ఎందుకు రాణించడం లేదు అనేటి సున్నిత అంశాలు కూడా చాలా హాట్ హిట్టింగ్‌గా మేకర్స్ చూపించారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారులు అజయ్ దేవగన్ కోసం చెప్పుకున్నట్టయితే, అజయ్ దేవగన్ ఎలాంటి పొటెన్షియల్ కలిగిన నటుడో అందరికీ తెలుసు. ఎలాంటి పాత్రలైనా ఇమిడిపోయి ఈ నటుడు 'మైదాన్'లో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీంగా ప్రాణం పెట్టేశారు. ప్రస్తుత తరం చాలా మంది నిజ జీవితం రహీంని ఆయన జీవిత గాథని దగ్గర నుండి చూసి ఉండకపోవచ్చు. కానీ అజయ్ మాత్రం అతనే తానుగా జీవించి మురిపిస్తారు. మెయిన్‌గా తన ఎమోషనల్ నటన ఖచ్చితంగా కదిలిస్తుంది. తనకి ఈ సినిమాతో మరోసారి జాతీయ పురస్కారం వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఈ స్థాయిలో ఒక నటుడిగా ఈ సినిమాలో తాను మెప్పిస్తారు. అలాగే ఈ సినిమాలో ఉన్న ఎన్నో హైలైట్ అంశాల్లో మరో ముఖ్య అంశం ఫుట్బాల్ మ్యాచ్‌లపై సీన్స్ అని చెప్పాలి. ఈ సీన్స్‌లో గూస్ బంప్స్ ఇచ్చే ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సన్నివేశాలు బిగ్ స్క్రీన్‌పై ఓ రేంజ్ ట్రీట్‌ని అందిస్తాయి. అలాగే ఈ మ్యాచ్ సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఇతర నటీనటుల్లో చైతన్య శర్మ, దేవిందర్ గిల్, తేజస్ రవిశంకర్, అమర్త్య లేరి, సుశాంత్ వైగండే తదితరులు సాలిడ్ పెర్ఫార్మెన్స్‌లు కనబరిచారు. అలాగే నేటివ్ షేడ్స్‌లో కనిపించిన గజరాజ్ నటి ప్రియమణులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో కనిపించే అంశాలు అధికంగానే ఉన్నాయి. కానీ కొన్ని లోటుపాట్లు కూడా లేకపోలేవు. మెయిన్‌గా సినిమా నిడివి చాలా పెద్దది. ఒక బయోపిక్‌ని ఇంత నిడివిలోనే చూపించాలని లేదు. కానీ ఉన్న సమయంలో ఎంత ఎంగేజింగ్‌గా చూపించమనేది ముఖ్యం. ఇది ఈ సినిమాలో అక్కడక్కడ మిస్ అవుతుంది. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. అలాగే మరికొన్ని చోట్ల సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. మంచి హై మూమెంట్స్ తర్వాత కొన్ని బోర్ సీన్స్ లాంటివి ఫ్లోని దెబ్బతీస్తాయి. అలాగే మరికొన్ని సీన్స్ అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే పైన చెప్పినట్టుగా ఈ సినిమాలో నిర్మాణ విలువలు అన్ని అంశాల్లో అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. టెక్నికల్ టీమ్‌లో రెహమాన్ ఇచ్చిన సంగీతం అయితే సినిమాకి వెన్నెముకని చెప్పాల్సిందే. తన మ్యూజిక్‌తో సినిమా మరో స్థాయిలోకి వెళ్ళింది. అలాగే తుషార్ కంటిరాయ్, అలాగే ఫాడోల్ లాస్వాలా సినిమాటోగ్రఫీ, విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఫుట్బాల్ మ్యాచ్‌లని చిత్రీకరించిన విధానం మెయిన్‌గా చివరి 30 నిమిషాల వరకు అయితే ఊహాతీతంగా ఉంటుంది. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ కొన్ని సీన్స్ మినహా మిగతా అంతా బాగుంది. ఇక దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ విషయానికొస్తే తను ఈ చిత్రానికి అద్భుతమైన వర్క్‌ని అందించారు అని చెప్పడంలో సందేహం లేదు. నటీనటుల నుంచి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌ని రాబట్టడం నుంచి కొన్ని అంశాల్లో కూడా తన పర్ఫెక్ట్ ఆలోచనా విధానం కనిపిస్తుంది. కథనాన్ని నడిపించిన విధానం, ఎమోషన్స్‌ని ఆవిష్కరించిన విధానం అన్నీ కూడా తను బాగా హ్యాండిల్ చేశారు. ఇక ఫైనల్‌గా చూసుకుంటే ఈ 'మైదాన్' ఖచ్చితంగా ఇండియన్ సినిమా నుంచి వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాస్‌లో ఒకటని చెప్పవచ్చు. ఇలాంటి ఒక అరుదైన నిజ జీవిత కథకి అజయ్ దేవగన్ లాంటి నటుడు తోడై మరింత ప్రాణం పోశారు. ఇక దర్శకుడు పనితనం, సాంకేతిక నిపుణుల ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ మన చరిత్రగా రూపొందించిన 'మైదాన్‌ని' తప్పకుండా వీక్షించే చిత్రంగా తీర్చిదిద్దారు. వీటితో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా వెండితెరపై చూసి ఎంజాయ్ చేయవచ్చు. గతం కోసం తెలుసుకోవచ్చు.